హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము అబౌట్ భజన వల్ల మనకు ఏమి లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, అది ఎందుకు చెయ్యాలి అనే విషయాల గురించి మనం ఇవాళ డిస్కషన్ చేసుకుందామా ఫ్రెండ్స్? ఓకే. మరి భజన వల్ల మనము భగవంతుని నామస్మరణ చేయడం వల్ల, అంటే భజన చేయడం వల్ల మనస్సు, నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతాయి. సామూహికంగా నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినప్పుడు మన అలౌకిక ఆనందంలో అంటే అందరితో కలిసి ఆనందంలో తేలిపోతాం. మనం 10 మందితో కలిసినప్పుడు తాత్కాలికముగా సమస్యలన్నీ మరిచి భగవంతుణ్ణి భజించడం వలన మానసిక, శారీరక అంటే మెంటల్గా, ఫిజికల్గా మనకు ప్రశాంతత కలుగుతుంది. అలసటను మర్చిపోయి నూతన ఉత్తేజం పొంది ఉత్సాహవంతులము అవుతాం. అందరూ నూతన అంటే మళ్ళీ కొత్తగా మన బాడీలో ఏంటంటే మళ్ళీ కొత్తగా మనకంతా రీజనరేషన్, యాక్టివ్ అన్నమాట. అలా అయిపోతూ ఉంటాం. పాటలకు అనుగుణంగా తాళం వేయడము, పాడేవారితో గొంతు కలిపి భక్తి పారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసిక ఆనందంలో మునిగి తేలుతారు. భజన వలన హృదయ స్పందన కూడా బాగుంటుంది, అంటే మన హార్ట్ బీటింగ్ కూడా బాగుంటుంది. గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. దురాలోచనలు అంటే నెగిటివ్ థింగ్స్ అన్నీ కూడా దూరమై చైతన్యం పెరుగుతుంది, అంటే మనం యాక్టివ్ అవుతాం అన్నమాట. 2 చేతులు కలపడం వల్ల నాడులు ఉత్తేజితం అవుతాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది. మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. క్రమ పద్ధతిలో సాగే శృతి లయల వల్ల ఆల్ఫా, బీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. మన శరీరము విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం వల్ల మనకున్నటువంటి బాధలు, దిగుళ్ళు ఇవన్నీ దూరం అవుతాయి ఫ్రెండ్స్. మనస్సుకు ఎంతో ఉపశమనం. నేను ఎంత చక్కగా ఏదో కోట్ల రూపాయలను సాధించినంత ఆనందము మనకు, మన బాడీలో ఉత్సాహము ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. చాలా పాజిటివ్గా తయారైపోతాం మనమంతా కూడా. మన నాడీ వ్యవస్థ కూడా మొత్తం చాలా యాక్టివ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని నామస్మరణ అంటే భజన చేయడం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. ఒకవేళ మనము భగవంతునికి నామస్మరణ చేయకుండా భజన చేయకపోతే మనలో ఎన్ని నష్టాలు జరుగుతాయి. నాడీ వ్యవస్థ సరిగా జరగదు, దురాలోచనలు వస్తూ ఉంటాయి, ఇతరుల మీద రాగద్వేషాలు, ఈర్ష్య రాగద్వేషాలు వస్తాయి, పక్కవారి మీద కూడా కరుణ, జాలి, దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా మన మనస్సంతా కూడా చెడిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఇంత అందమైన జీవితాన్ని ప్రసాదించినటువంటి ఆ భగవంతునికి మనం ఎల్లవేళలా నామస్మరణ చేస్తూ భజన రూపంలో అందరితో కలిసి సామూహికంగా పాటలు పాడి భజన చేసినట్లయితే స్వామివారికి కృతజ్ఞత తెలుపుకున్నట్టు ఉంటుంది. అలానే మన యొక్క శరీరాన్ని కూడా మెంటల్గా, ఫిజికల్గా యాక్టివ్గా ఉంచుకున్న వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా తప్పకుండా ఏదో ఒక వారం నాడు కొన్ని సత్సంగాలు ఉన్నాయి. శ్రీకృష్ణ భగవాని, హరే రామ అని చాలా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, సంతోషి మాత, ఇలా రకరకాలైనటువంటి కొన్ని సత్సంగాలు ఉన్నాయి. దాంట్లో మనము ఆ గ్రూపులలో, ఆ ట్రస్టుల్లో చేరినట్టయితేనే మనం ఒక పద్ధతి ప్రకారంగా ఒక గ్రూపులో ఉంటేనే అక్కడ ఉన్నటువంటి నియమావళి ప్రకారంగా మనం ఈ భజనలు చేయగలుగుతాం, పాటలు కూడా పాడగలుగుతాం ఫ్రెండ్స్. తప్పకుండా మనమందరం జాయిన్ అయితే బాగుంటుందని ఈ వీడియో ద్వారా ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.